పాకిస్తాన్ ఇస్లామాబాద్ లోని ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం చాలా ప్రాంతం అంతా కూడా ఇస్లామాబాద్ లోని చాలా ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేశారు. మొత్తం అంతా కూడా కమాండోల కంట్రోల్లో అయితే ఉంది. భద్రతా కమాండోల కంట్రోల్లోకి అయితే తీసేసుకోవడం జరిగింది. ఎందుకు అని చూస్తే ఇవాళ ఇస్లామాబాద్ లో ఇరాన్ అమెరికా మధ్య ఒప్పంద చర్యలు అయితే శాంతి ఒప్పంద చర్చలు అయితే కనుక జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి వివరాలు తెలుసుకుందాము. అసలు అమెరికా ఏం డిమాండ్ చేస్తోంది, ఒకవేళ చర్చలు విఫలమైతే ట్రంప్ ఏం చెప్తున్నారు, ట్రంప్ అయితే ఇప్పుడు జరగబోయే చర్చలు విఫలమైతే ఏం చేస్తారని చెప్తున్నారు, అలాగే అమెరికా డిమాండ్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒకసారి లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఇస్లామాబాద్ లో జరగబోతున్న ఈ సమావేశం రెండు శక్తివంతమైన దేశాల మధ్య జరుగుతున్న సమావేశం కాబట్టి ఇస్లామాబాద్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇస్లామాబాద్ అంతటా కూడా 2 రోజుల పాటు పూర్తి సెలవునైతే ప్రకటించేశారు. మొత్తం ఇస్లామాబాద్ ని కమాండోలు తమ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఇంకా అత్యంత ముఖ్యమైన ప్రాంతాన్ని అంతటి కూడా రెడ్ జోన్ గా ప్రకటించేసి రహదారులను పూర్తిగా మూసివేశారు. ఎట్టి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఎవరు కూడా రెడ్ జోన్ లోకి ఎంటర్ అవడానికి కూడా లేదు. ఇక ముఖ్యంగా ఈ రెడ్ జోన్లో ఏమేమి ఉంటాయంటే పార్లమెంటు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, అలాగే విదేశీ రాయబార కార్యాలయాలు, విఐపి హోటల్స్, ఇవన్నీ కూడా రెడ్ జోన్లోకి వచ్చేలాగా డిసైడ్ చేశారు. ఎవరిని కూడా ఎంట్రన్స్ అయితే లేదు. ఇక 2 రోజులు కంప్లీట్ సెలవు ఇచ్చేశారు. పాకిస్తాన్ ఆర్మీ అసీం మునీర్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం అయితే ఇంకా చర్చ అయితే మొదలవుతుంది. ఇరాన్ అమెరికాకు సంబంధించి ఏం డిమాండ్లు చేస్తున్నారంటే కనుక 2 దేశాల మధ్య కీలకమైన డిమాండ్లు తెరపైకి వచ్చాయి. లెబనాన్ పై దాడులు ఆపేయాలని ఇరాన్ అయితే అంటోంది. ఇక అలాగే అమెరికా స్తంభింప చేసినటువంటి $1 బిలియన్ ఇరాన్ ఆస్తులను వెంటనే తక్షణం సీజ్ చేసిన ఆస్తులన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుండగా అమెరికా ఏమంటోంది, ఇరాన్ యురేనియం శుద్ధిని ఆపేయాలని, అలాగే హర్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలని, ఇక అలాగే హర్మోజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని అక్కడ టోల్ ట్యాక్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ఇరాన్ వసూలు చేస్తూ వస్తుంది. తక్షణమే ఆ టోల్ ట్యాక్స్ ని కూడా ఆపేయాలని అమెరికా అయితే కనుక డిమాండ్ చేస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ సమావేశానికి ఇరాన్ నుంచి 6 ప్రతినిధులు అయితే కనుక రావడం జరుగుతుంది. దానికి మెనాబ్ 168 అని అయితే పేరు పెట్టారు. ఇక అలాగే అమెరికా నుంచి చర్చలు జరిపేందుకు 4 ప్రముఖ అమెరికా వ్యక్తులు ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ చర్చలకు అయితే నాయకత్వం వహిస్తున్నారు. అలాగే ట్రంప్ అల్లుడు, అలాగే మాజీ సలహాదారుడు జారెడ్ కుష్నర్, అలాగే మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కఫ్, అలాగే వైస్ అడ్మిరల్ బ్రాడ్ కోపర్ కూడా ఈ శాంతి చర్చలకు అయితే అమెరికా తరపు నుంచి హాజరవుతున్నారు. ఇక పాకిస్తాన్ నుంచి కూడా పలువురు అధికారులు అయితే కనుక పాల్గొంటున్నారు. ఇక ప్రధానమంత్రి షాజాబ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇంకెలాగా కొంతమంది చర్చల్లో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే కనుక ట్రంప్ ముందే వార్నింగ్ ఇచ్చారు ఈ చర్చలకు సంబంధించి. ఏదేమైనా చర్చలు గనక విఫలం అయితే, ఇప్పుడు దాకా జరిగిన దాడులు ఒక ఎత్తు, ఇకపై గనక చర్చలు విఫలమైతే ఇంకా భీకర దాడులు ఉంటాయని, ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయంటూ ట్రంప్ హెచ్చరించారు. చర్చలు జరగకముందే ముందుగానే హెచ్చరించేశారు ట్రంప్, ఒకవేళ విఫలమైతే భీకర దాడులు ఉంటాయని చెప్పేసి. మరి ఒప్పందమా దాడులు అనేది అయితే ఒక 24 గంటల్లో ఈ చర్చలకు సంబంధించిన ఫలితం అయితే తేలనుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.